ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు 10 కమాండ్మెంట్స్. మరి దేవుడు 7 ఆజ్ఞలతో మనల్ని మాట్లాడి ఉన్నాడు. మరి 8వ ఆజ్ఞ చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనము, దొంగిలికూడదు. దేవుడు అంటున్నాడు, దొంగతనము చేయకూడదు, దొంగిలివ్వద్దు అని చెప్తున్నాడు. మరి మనం దొంగతనం చేస్తామా? అసలు ఇది దొంగతనము అనేది అపవాది మాట, అపవాదికి సంబంధమైన మాట. మరి చాలాసార్లు మరి వాడికి ప్రధాన పేరేంటి? దొంగతనము, హత్యను, నాశనము చేయడానికి వచ్చి ఉన్నాడు. అయితే వాని మాటలతో మనని మోసపుచ్చుతాడు. అవునా? అదే మాటలు మళ్ళీ మనం కూడా రిపీట్ చేస్తూ ఉంటాము. ఉదాహరణకు, దేవుడు స్వస్థపరిచి ఉంటాడు, కానీ మందుల ద్వారా స్వస్థత నీకు కలిగిందని మరి ఆ అపవాది నీలో ఉండి నిన్ను ఒప్పిస్తుంటాడు. నువ్వు కూడా ఒప్పుకుంటావు, ఇతరులకు అదే చెప్తుంటావు. అది ఒక విధమైన దొంగతనము. ఇంకొకటి, మరి మనం దొంగతనం చెయ్యం కదా అని మనం అనుకుంటాం, కానీ మరి ఇక్కడ నుంచి అక్కడికి, అవునా, మాటలు నిన్ను ఒకరు నమ్మి కొన్ని మాటలు చెప్పి ఉంటారు, అవునా, కానీ నువ్వు అది ఇతరులకి చెప్పినప్పుడు మరి వారి దగ్గర నీ విశ్వాసము, నువ్వు వారి విశ్వాసాన్ని దొంగతనము చేసినట్టే, వారి నమ్మకాన్ని నువ్వు దొంగిలించావు. అవునా? అలా చెప్పడము ద్వారా నువ్వు అక్కడ ఏమైపోయావు? దొంగతనము చేసిన వాడిగా అయిపోయావు. మరి అపవాది మరి దొంగతనమును ఈజీగా, సులువుగా ప్రతి విషయంలో ప్రతిరోజు నీ భర్తకి తెలియకుండా నువ్వు చేస్తున్నావా? అది కూడా దొంగతనమే. అతని దగ్గరికి డబ్బులు తీసుకో, అది దొంగతనమే. నీ భార్యకి తెలియకుండా చేస్తున్నావా? ఏ చిన్నది, అది కూడా దొంగతనమే. కానీ మనం దేవుడికి తెలియకుండా చాలా, దేవుడు ఏం చూడడు కదా, తెలియదు కదా అనుకొని చాలా చేస్తాం. మనం దేవుని దగ్గరనే మనం చాలా బయటపడుతూ ఉంటాము. అంటే మనిషి స్వభావం అలాంటిది. మరి అపవాది, అవునా, మనము చోటు ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మనని వాడుకొని, అవునా, ఈ ఆజ్ఞని పొందకుండా చేస్తూ ఉంటాడు. మరి నీవెవరి డబ్బులన్నా తీసుకున్నానో ఇవ్వాలి అనే హృదయం నీకుందా? దేవునికి స్తోత్రం. మరి వద్దు అనుకోని కానీ ఎగగొట్టడం కానీ మరి వారిని ఇబ్బంది పాలు చేయడం కానీ కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు మొరపెడతాయి. మరి దేవుడు ఇక్కడ ఏ విషయం, మాట విషయమే కానీ, వస్తువు విషయమే కానీ, డబ్బు రూపమే కానీ, అవునా, మరి దేవుని సాక్ష్యం ఒప్పుకోకపోవడం కూడా అది దొంగతనమే. ఈరోజు అపవాది మరి ఇన్ని విధాలుగా, అవునా, అది వాని పేరు, మనది కాదు, కానీ మనము వానికి చోటు ఇచ్చాము కనుక ఈరోజు మనము ఈ ఆజ్ఞని పొందుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు సహాయం చేశాడు. మరి యేసయ్య ఆ శిలువ పైన ఆ దొంగని క్షమించాడు. దొంగ అని తెలుసు, క్షమించాడు, కానీ అతనిలో పశ్చాత్తాపం అనేది ఉన్నది. ఈరోజు నువ్వు దేని విషయము నీ మనసుకు దేవుడు తట్టి ఉంటాడు, దాని విషయమే నువ్వు ఈరోజు పశ్చాత్తాపం పడినా దాని నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. మరి ఇక ముందు కూడా ఎవరి నమ్మకాన్నైనా కానీ, ఎవరి వస్తువైనా కానీ, ఏ విషయంలోనైనా కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా మరి జయించే సామర్థ్యాన్ని, ఈ ఆజ్ఞని పొందుకొని దానిలో ఉన్న విజయాన్ని పొందుకునే సామర్థ్యం ఈరోజు యేసయ్య ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాడు. ప్రార్థిద్దామా? యేసయ్య, ఈ జయించే సామర్థ్యాన్ని మాకు దయచేస్తామని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా దానికి కావలసిన అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మనకి విడుదల చేస్తాడు. దీని ద్వారా ఇదేముందిలే దీని గురించి అని అనుకుంటాం మనం, కానీ దీనిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అవునా? ఈ ఆశీర్వాదం వల్ల నీకు అనారోగ్యం రాకుండా కాపాడుకుంటావు, ఎవరు నీ మీద నింద వేయకుండా కాపాడుకుంటావు, అపవాది నీ మీద పని చేయకుండా కాపాడుతావు, అపవాది నిన్ను దారి తప్పించి వేరే మార్గం నడిపించకుండా కాపాడపడతావు. మరి ప్రార్థిద్దామా? తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. అపవాదికి ఇదిగో తండ్రి, మా దగ్గర చోటు ఉండి మరి మాలో నుంచి సంచరించి చేస్తున్నాడేమో, ఈరోజు మరి వాటిని గ్రహించి పశ్చాత్తాప పడుతున్నాం. ఇదిగో దేవా, ఇలాంటి ఆజ్ఞని మేము పొందుకొని దానిపైన విజయము పొందులాగా ఈ ఆజ్ఞని నెరవేర్చడం కేవలం నీ కృప, నీ దయ తండ్రి. ఎప్పుడైతే నీ వాక్యం మీద ఆధారపడతామో, నీ మీద ఆధారపడతామో, పశ్చాత్తాప పడతామో, ఇదిగో ఆ హృదయాన్ని నువ్వే దయచేస్తావు ప్రభా. మరి ఇదిగో తండ్రి ప్రభా, దొంగిలియకుండా, దొంగతనము చేయకుండా, అంటే ప్రభా వస్తువులని కాదు, మాటల ద్వారా కూడా ప్రభా భార్యని భర్తని, భర్తని భార్యని, మరి పిల్లల్ని
మనల్ని అవునా ప్రభు ఎన్నో విషయాలలో మరి అక్క చెల్లెళ్ళు మరి అన్నదమ్ముళ్ళు వారికి మోసపుచ్చుకుంటున్నారేమో. ఈరోజు వాటన్నిటిని అపవాది శక్తులు లయము చేసి అయ్యా నువ్వు ప్రతి ఒక్కరికి రావాల్సినది మరి కావాల్సినది ధారాళంగా ప్రతి ఆశీర్వాదాన్ని విడుదల దయచేయమని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ కట్లు ఏవైతే కట్టబడి ఉన్నాయో అవునా విప్పబడట్లేవని బాధపడుతున్నారా? ఈరోజు ఈ ఆజ్ఞని అధిగమించడం ద్వారా దేవుని కృప ద్వారా ఆ సామర్థ్యం దయచేసేది ఆయన్ని. ఈరోజు నీ కట్లన్నీ విప్పబడునుగాక. ఏ విషయంలో నువ్వు బంధింపబడ్డావో ఈరోజు విడిపింపబడదుగాక. ఆమేన్.